అనుదిన వాక్య ధ్యానమునకు ఆహ్వానం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము బోధించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఆటంకపరుస్తున్నాడు అనంటే, సువార్త దండయాత్రలో ఉన్నటువంటి పౌలు శీలను పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తున్నాడు. ఇక్కడ ఏ విషయం ఆటంకపరుస్తున్నాడంటే, ఆసియాలో సువార్త చెప్పడానికి సిద్ధపడి వెళ్తున్నటువంటి వీరిని పరిశుద్ధాత్మ దేవుడే ఆటంకపరుస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను వెళ్ళిన తర్వాత నా నామమున వచ్చు ఆదరణకర్త, ఆయన మీకు బోధించి వాటిని మీకు నేర్పించి ఆయన మిమ్మల్ని నడిపించును అని చెప్పాడు. కనుక ఈరోజు సువార్త వ్యాప్తికి మూలకారకుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతే శిష్యులు ఆ ప్రాంతమంతటిని, అనగా మొదటిగా యెరూషలేము, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలోను, తర్వాత సర్వలోకమంతా కూడా సువార్త ప్రకటిస్తున్నారు. కనుక ఒక వ్యక్తి సువార్త ప్రకటించడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే బోధించమని ఆజ్ఞాపించి వారిని నడిపిస్తున్నాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు చివరికి ఆసియాలోకి వెళ్ళకూడదని వీరిను ఆపి ఆటంకపరుస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఇది మంచి పనే. మంచి పని చేస్తున్నప్పుడు నిజంగా వ్యతిరేకత వస్తుందా అంటే, కొన్నిసార్లు మంచి పనికి, దేవుని చిత్తానుసారమైనటువంటి పనికి కూడా ఆటంకాలు, అభ్యంతరాలు వస్తాయి. దానికి కారణం ఏంటంటే, ప్రతి దానికి సమయం కలదని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తాడు. అలాగే మనం ఎప్పుడు సువార్త ప్రకటించాలి, ఎక్కడ సువార్త ప్రకటించాలి, మనం ఎప్పుడు ప్రయాణం చేసి వెళ్ళాలి అనేది కూడా దేవుని యొక్క చిత్తమై ఉంది. కనుక మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, పౌలు శీలలు వారు చేస్తున్నటువంటి పనిని ఆపివేసి అక్కడ నిలిచి ఉన్నట్లు మనం చూస్తున్నాం. వారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆసియాకి వెళ్ళి, ఆసియాలో కుడివైపు ఉన్నటువంటి బితునియాకి వెళ్ళి అక్కడ సువార్త చేయాలని వారు చాలా ఆశపడ్డారు. అయితే ఆయన కుడివైపుకి వెళ్ళటానికి అభ్యంతరపరుచునంటే దాని అర్థం ఏంటంటే, ఎడం వైపుకు వెళ్ళమని. నీ స్వచిత్తానుసారంగా నువ్వు వెళ్ళడానికి ఆటంకం అవుతున్నప్పుడు నీవు ఆగి దైవ చిత్తానుసారంగా నడవమని అర్థం. కనుక వారు కొంతకాలమైన తర్వాత ఎడం తట్టు వైపు వెళ్ళినప్పుడు మన కొరకు ఎప్పుడు కూడా త్రోయు మార్గము నిలిచి ఉంటుంది. దేవుడు ఏ విషయంలోనైనా మీకు ఒక ద్వారం మూస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, ఆయన మరోవైపు మరో ద్వారం మీ కొరకు తెరుస్తున్నాడని అర్థం. కనుక బితునియాకు వారికి ద్వారం మూయబడినా త్రోయాకు వెళ్ళటానికి వారికి ద్వారం తెరవబడింది. ఆ త్రోయాకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఆశ్చర్యకార్యం ఏంటంటే, అక్కడ లూకాను ఇతర అపోస్తలులు అక్కడ ఉండటం. వారిని కలిసి కొన్ని దినములు అక్కడ తరిఫిది పొందిన తర్వాత అప్పుడు దేవుడు వారిని ఆసియాకు పంపించాడు. అప్పుడు పరిచర్య చాలా ఘనంగా విస్తరించడం మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రతి దాని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. దైవ చిత్తానుసారంగా మీరు నడిపింపబడాలని, ఆత్మ యొక్క నడిపింపులోనే మీరు నడిస్తేనే మీరు దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క మహిమార్థమై సులువుగా చేయగలరనేది ఉద్దేశం. కనుక మీ జీవితంలో మీ సొంత స్వచిత్తానుసారంగా నడుస్తున్నారా, దేవుని ఆత్మచేత బోధింపబడి నడుస్తున్నారా ఆలోచించుకొని దైవ మార్గములో నడిచి దేవుని కార్యమును చేసి ఆయన మహింపరచండి. దేవుడు ఈ వాక్యం దీవించి అటు కృపను మీ అందరికీ కూడా ఈ ఉదయకాలం దయచేయును గాక. ఆమేన్.